హాయ్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో చింతపండు ఊరిమిండి అండి. చింతపండుతో చక్కటి ఊరిమిండిని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. అది కూడా ఎండుమిర్చి కాంబినేషన్తో చింతపండు ఊరిమిండి అండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకోకుండా మనం వీడియో చూసేద్దాం. మరి ఈ చింతపండు ఊరిమిండికి నేను ఇక్కడ ఎండుమిర్చిని తీసుకున్నానండి. కారానికి తగిన విధంగా చింతపండుని తీసుకోవాలి. మనం ఎన్ని ఎండుమిర్చిని తీసుకుంటున్నామో దానికి ఈక్వాలిటీగా సరిపడ పులుపు ఉండేలాగా చింతపండుని తీసుకోవాలి. అదే కాంబినేషన్లో నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను, అలాగే ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను. ఎండు కొబ్బరికి బదులు నువ్వులైనా తీసుకోవచ్చు, అలాగే పల్లీలైనా తీసుకోవచ్చండి, అది మీ చాయిస్. నేనైతే ఎండు కొబ్బరిని ఎంచుకున్నాను. మెయిన్గా ఎండుమిర్చికి అంటే కారానికి సరిపడ పులుపు సరిపడే విధంగా చింతపండు తీసుకోవాలి. ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్. చింతపండును ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక గుంతపాటి పెన్నం పెట్టేసి 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ని వేసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చిని దోరగా వేపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకున్నామంటే ఈ ఎండుమిర్చి చక్కగా వేగిపోతుందండి. ఏమాత్రం మాడిపోనివ్వకుండా చక్కగా దోరగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి, ఎండుమిర్చి మనం పట్టుకుంటే మెత్తగా ఉండకూడదు, పలాపలామని ఉండాలి. అంటే చక్కగా వేగాలన్నమాట, అప్పుడే కారం అనేది బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పెన్నంలోనే 2 లేదా 3 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆకుల్ని వేసుకోండి, ఊరిమిండి ఇంకా బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పైన జీలకర్రను కూడా వేసేసుకోవాలి. జీలకర్రను వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. పెన్నానికి ఉన్న వేడి సెగకే జీలకర్ర వేగిపోతుంది. ఈ కరివేపాకు అలాగే జీలకర్ర వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని కాసేపు చల్లారనివ్వాలండి. జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు చల్లారనిస్తే చాలు. చల్లారిన తర్వాత ఊరిమిండి దంచుకోవచ్చు. మనం దంచుకునే రోటిని శుభ్రంగా క్లాత్తో నీట్గా తుడిచేసేసి వేయించి పెట్టి ఉంచుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకును వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. పల్లెల్లో ఈ చింతపండు ఊరిమిండికి స్పెషాలిటీ ఎక్కువ అండి. పైగా రోట్లో దంచుకునే చట్నీలకైతే ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తారు. రాయలసీమ స్పెషల్ ఊరిమిండి అని కూడా చెప్పచ్చు. పులగం అన్నంలోకి ఎక్కువగా ఈ చింతపండు ఊరిమిండిని దంచుకుంటూ ఉంటారండి రాయలసీమ వారు. ఎండుమిర్చి చక్కగా మెదిగిన తర్వాత ఎండు కొబ్బరిని వేసి దంచుకోవాలి. ముందే చెప్పాను కదా, ఎండు కొబ్బరి ప్లేస్లో వేయించిన పల్లీలనైనా వేయించిన నువ్వులనైనా వేసుకోవచ్చు, రెండింటిని కలిపైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేయటం వల్ల కారం అనేది కొద్దిగా తగ్గుతుంది, అంతే. ఎండు కొబ్బరి కూడా చక్కగా నలిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసేసుకుంటూ దంచుకోవాలండి. కొద్దిగా చింతపండును వేసుకొని, చింతపండులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా కొద్దిగా వేసుకుంటూ ఊరిమిండిని మెత్తగా నూరుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ రోట్లో ఈ ఊరిమిండిని దంచుకోవాలండి. పల్లెల్లో వాళ్ళైతే ఎక్కువగా ఈ ఊరిమిండిని చద్దన్నంలోకి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. కారంగా చాలా బాగుంటుందన్నమాట చద్దన్నంలోకి ఈ చింతపండు ఊరిమిండి. కంపల్సరిగా అందరూ ట్రై చేయండి. మరి ఈ చింతపండు కూడా బాగా నలిగిన తర్వాత ఉల్లి ముక్కల్ని కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. ఉల్లి ముక్కలు పూర్తిగా నలగకూడదండి, కచ్చాపచ్చాగా నలగాలి, అప్పుడే చింతపండు ఊరిమిండి చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకునే చట్నీ, ఊరిమిండి, పచ్చడి వీటికంటే ఇలా రోట్లో దంచుకునే చట్నీలకు కానీ, ఊరిమిండిలకు కానీ, పచ్చళ్ళకు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చెప్పలేము ఆ టేస్ట్ని. రైస్లోకి అయితే డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, ఎటువంటి పోపు పెట్టాల్సిన అవసరం లేదు. మిక్సీలో పూర్తిగా మెత్తగా ఉంటాయి పచ్చళ్ళు అనేవి, కానీ రోట్లో దంచుకునే పచ్చళ్ళ స్పెషాలిటీనే వేరండి చెప్పాలంటే కనుక. కంపల్సరిగా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఉల్లి ముక్కలు కూడా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి, అంతే. మీకు కారం ఎక్కువగా అనిపిస్తూ ఉందనుకోండి, కొద్దిగా పోపు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చద్దన్నంలోకి తినే వాళ్ళకైతే పోపు అవసరం లేదండి. ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో చింతపండు ఊరిమిండిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. పోపు వేసుకుంటే ఒక రుచి ఉంటుంది, పోపు వేసుకోకపోతే కారంగా ఇంకొక రుచి ఉంటుంది, అంతే. మరి మీకు నేను ప్రిపేర్ చేసిన ఈ చింతపండు ఊరిమిండి ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.